హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై డివైన్ పోర్టల్. దైవశక్తిని ప్రత్యక్షంగా మన అనుభవంలోకి తీసుకొని వచ్చే దివ్యమైన దత్తక్షేత్రం గానగాపురం. సాక్షాత్ దత్తాత్రేయ అవతారమైన నృసింహ సరస్వతి స్వామి పాదస్పర్శతో పునీతమైనటువంటి ఈ నేల భక్తులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా బయటపడేస్తుంది. దురదృష్టవశాత్తు మనలో చాలామందికి నృసింహ సరస్వతి స్వామి అంటే ఎవరో తెలియదు. అలా తెలుసుకోకుండా ఈ క్షేత్రాన్ని చూసినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి బ్రీఫ్గా నృసింహ సరస్వతి స్వామి అంటే ఎవరో తెలుసుకుందాం. దాని తర్వాత ఈ క్షేత్రాన్ని మొత్తం చూసేద్దాం. ఓకేనా? పూర్వం వేదకాలంలో అత్రి మహాముని భార్య అనసూయ పరమ పతివ్రతగా పేరుగాంచింది. అయినా కూడా ఆ దంపతులకు సంతానం లేదు. ఒకనాడు త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి వచ్చి భిక్ష అడిగినప్పుడు అనసూయమ్మ వాళ్ళందరినీ కూర్చోబెట్టి, వడ్డించే సమయంలో మాకు మీరు వివస్త్ర అయి వడ్డించండి అని చెప్పి అడిగారన్నమాట. వచ్చింది త్రిమూర్తులే అని గమనించిన అనసూయమ్మ త్రిమూర్తులందరినీ కూడా చిన్న పాపలుగా చేసి వాళ్ళకి భోజనం తినిపించింది. చిన్న పాపలుగా మారిపోయినటువంటి తన భర్తలను చూసినటువంటి లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతి ముగ్గురు కూడా అనసూయమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ మా భర్తలని మామూలుగా చేయండి అని కోరగా, ఈ ముగ్గురు కూడా నాకు పుత్ర సంతానంగా పుడితే నేను మీ భర్తలను మామూలుగా చేస్తాను అని చెప్పేసి అడిగింది. అప్పుడు అలా వచ్చిన వరమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దత్తాత్రేయ స్వామి అన్నమాట. దత్తాత్రేయ స్వామి రెండవ అవతారమే శ్రీపాద వల్లభ స్వామి. పిఠాపురంలో అప్పలరాజు శర్మ, సుమతి అనే దంపతులకి 1320లో జన్మించారు. ఈయన జీవన పరిమాణం చాలా తక్కువ, కేవలం 30 సంవత్సరాలే. ఈయన 1351లో తన అవతారాన్ని చాలించారు. ఈయన ఎంత గొప్పవారంటే రాబోయే జన్మలో తన తల్లిని కూడా ఈయనే నిర్ణయించుకున్నారు. అంబ అనే ఒక భక్తురాలికి శివారాధన చేయమని చెప్పారు. ఆవిడే తన తరువాత జన్మలో మహారాష్ట్రలో అంబికగా జన్మించి మాధవ శర్మను వివాహం చేసుకొని నృసింహ సరస్వతి గారికి 1378లో జన్మను ఇచ్చింది. నృసింహ సరస్వతి గారికి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు సాలగ్రామదేవ. కానీ ఇంట్లో అందరూ నరహరి అని పిలిచేవారు. స్వామికి 7 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎవరితోనూ మాట్లాడలేదు. ఉపనయనం తరువాత గాయత్రి మంత్రమే మొదటి మాట. ఆ తరువాత సన్యాసం తీసుకొని అనేక ప్రదేశాలు పర్యటిస్తూ భక్తుల బాధలను తీరుస్తూ గంధర్వపురం, అదే ఇప్పటి గానగాపురం వచ్చి నమ్మశక్యం కాని అనేక మహిమలు చూపి భక్తులను అనుగ్రహిస్తూ చివరికి అవతార పరిసమాప్తికి శ్రీశైలంలోని కదలి వనానికి వెళ్ళి పాతాళ గంగలో అంతర్ధానం చెందారు. శ్రీశైలం వెళ్లే ముందు తను స్థూల శరీరంతో కాకుండా గోప్యంగా గానగాపురంలోనే తన పాదుకల ద్వారా భక్తులను అనుగ్రహిస్తాను అని చెప్పారు. అందుకే ఆ పాదుకలని మనం దర్శనం చేసుకుంటాం. ఈ పాదుకలను నిర్గుణ పాదుకలు అంటారు. ఇవి గానగాపూర్ ముఖ్య దేవాలయంలో ఉంటాయన్నమాట. గానగాపురం వచ్చినప్పుడు మనం ముఖ్యంగా 1 సంగమం, 2 నిర్గుణ పాదుకలు, 3 కల్లేశ్వర శని దేవాలయంలో దర్శించుకోవాలి. అంటే మనం గానగాపురం వచ్చినప్పుడు మొదటగా వెళ్ళాల్సింది సంగమానికి అన్నమాట. సంగమం ఈ గానగాపురానికి కరెక్ట్గా 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్నే భీమా అమర్జ సంగమం అంటారన్నమాట. పదండి ఆ సంగమం ఎలా ఉందో చూసి అక్కడి నుంచి మనం నిర్గుణ పాదుకల ఆలయానికి వద్దాం. సంగమానికి వచ్చిన తర్వాత మనం మొదటగా భీమా అమర్జ నదిలో స్నానం చేయాలి. ఈ భీమా అమర్జ నది పౌరాణిక కథ కూడా చాలా పెద్దగా ఉంటుంది. టూకీగా చెప్పాలంటే స్వర్గం నుంచి పడినటువంటి అమృతమే ఈ యొక్క నది అని చెప్తారన్నమాట. కానీ ప్రస్తుతం ఇలా ఉంది, నీళ్ళన్నీ ఎండిపోయాయన్నమాట. కాబట్టి మాకు స్నానం చేసుకోవడానికి కుదరలేదు. ఇక్కడి నుంచి నృసింహ సరస్వతి వారు ఇక్కడ ఒక ఔదుంబర వృక్షం కింద ధ్యానం చేసుకునేవారు, విశ్రాంతి తీసుకునేవారు. ఆ ఔదుంబర వృక్షం దగ్గర చింతామణి అనేటువంటి ఒక గణేశుడు ఉంటాడు. ఆయనను కూడా పూజించుకోవాలని చెప్పారు. అది చూద్దాం రండి. సంగమానికి వెళ్ళే మెట్లదారి పక్కనే ఇలా ప్రాంగణం కట్టారు. ఇంతకుముందు ఇంత పెద్ద ప్రాంగణం ఉండేది కాదు. కేవలం మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి చెట్టు, దాని కింద చింతామణి గణేశుడు, ఇంకా నృసింహ సరస్వతి స్వామి కనిపించేవారు.
ఒకసారి మనం లోపల ఎలా ఉందో వెళ్ళి చూసేద్దాం రండి. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే మనకి కల్పవృక్షానికి సమానమైనటువంటి ఈ ఔదుంబర వృక్షం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చింతామణి పేరు గల శ్రీ గణేశుడు కనిపిస్తారు. ఇక్కడ అనేక మంది భక్తులు దర్శించుకొని పునీతులవుతున్నారు. చాలామంది ఇదే ప్రాంగణంలో కూర్చొని గురుచరిత్ర చదువుతున్నారు. వీళ్ళందరికీ కూడా తమ తమ కోరికలు తీరిన వాళ్ళు కొంతమంది అయితే, తమ కోరికలు తమ కష్టాలు తీరడానికి కొంతమంది కూర్చొని చదువుతున్న వాళ్ళు చాలామంది. ఈ ఔదుంబర వృక్షాన్ని మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నదే చింతామణి గణేశుడు అన్నమాట. కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తారు అని చెప్తారు. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నది నృసింహ సరస్వతి గారి విగ్రహం అన్నమాట. దీన్ని విగ్రహంలా కాకుండా సాక్షాత్ నృసింహ సరస్వతి అని నమస్కరించుకోవాలి. ఈ ప్రాంగణం మొత్తం పూర్తిగా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది. అందరూ కూడా ఇక్కడ గురుచరిత్ర చదువుతున్నారు. ఈ క్షేత్రం కర్ణాటకలో ఉన్నా కూడా ఎక్కువగా మరాఠీలే కనిపిస్తారు. వీళ్ళ జాతకాల ప్రకారంగా వచ్చే కష్టాలను ఎన్నిసార్లు గురుచరిత్ర చదివితే పోతుందో వాళ్ళకి ముందుగానే చెప్తారన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు అన్నిసార్లు ఇక్కడ కూర్చొని గురుచరిత్రను పూర్తి చేస్తారు. ఇక్కడే ఒక దత్తాత్రేయ ఆలయం కూడా ఉంది. చాలా శక్తివంతమైనటువంటి ఆలయం అన్నమాట. ఇక్కడికి కొంతమంది దయ్యం పట్టిన వాళ్ళని, ఇట్లా గ్రహపీడనున్న వాళ్ళని తీసుకొని వచ్చిన వెంటనే వాళ్ళకి నయమైపోతుందని చెప్తున్నారన్నమాట. నేను కూడా ఇక్కడ కొంతమందిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొచ్చిన వాళ్ళని, కొంతమంది కూర్చొని ఏడుస్తున్న వాళ్ళని చూశాను. కానీ విజువల్స్ బాగాలేవని చెప్పి అది రికార్డ్ చేసి పెట్టడం లేదు. గుడి చాలా బాగుంది. ఇక్కడ మెడిటేషన్ చేస్తే మనకి పాజిటివ్ ఎనర్జీ మనకి ఈజీగా తెలుస్తుంది. మనకి ఎవరైనా ఇనిషియేషన్ ఇచ్చినప్పుడు ఒక రకమైన శక్తిని ఫీల్ అవుతాం కదా, ఆ ఫీల్ ఇక్కడ దొరుకుతుందన్నమాట. ఇక అకామిడేషన్ విషయానికి వస్తే మనకి గానగాపూర్ నుండి సంగమం వెళ్ళే దారి మధ్యలో అనేకమైన ఆశ్రమాలు ఉన్నాయి. అందులో సమర్థ సద్గురు ఆశ్రమం అనే దాంట్లో మేము బస చేసామన్నమాట. ఇది ఫ్రీ కాదు. ఏసీ అయితే 1500, నాన్ ఏసీ అయితే 800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. లంచ్ డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆశ్రమం మాత్రం చాలా నీట్గా, చాలా హైజీన్గా ఉంది. సో మీరు కూడా కావాలంటే ఇక్కడ స్టే చేయొచ్చు. నృసింహ సరస్వతి స్వామి అవతార పరిసమాప్తి సమయంలో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడున్న భక్తులందరినీ ఆదుకోవడానికి తన పాదుకలను ఇచ్చారన్నమాట. పాదుకల రూపంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క కష్టాలని తీరుస్తానని చెప్పారు. ఆయన ఇక్కడ గానగాపురంలో ఉన్నప్పుడు అనేక మహిమలు చేశారు. అందులో ప్రధానంగా ఒక భక్తురాలి భర్త చనిపోతే ఆమెను బ్రతికించడం దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటల వీడియో పడుతుందో కూడా తెలియదు. అన్ని మహిమలు చేశారన్నమాట. ఇక గుడిలోకి వెళ్ళి పాదుకా దర్శనం చేసుకుందాం రండి. ఈ గుడి గోపురానికి కింద మనకి ఎదురుగా కనిపిస్తుంది కదండి, ఇదే ద్వారం అన్నమాట. ఇందులో నుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. పైనకి వెళ్ళిన తర్వాత క్యూలో మనం స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. ఆదివారాలు లేకపోతే సెలవు దినాలు మరియు గురువారాలు తప్పిస్తే మిగతా దినాలలో ఇక్కడ దర్శనం చాలా సులువుగానే జరిగిపోతుందన్నమాట. క్యూలో మెల్లగా నడుస్తూ దత్తాత్రేయ స్వామిని తలుచుకుంటూ అత్యంత సులభంగా మనం గర్భాలయం వరకు చేరుకోవచ్చు. సమయం అస్సలు తెలియదు. అదిగోండి, నృసింహ సరస్వతి స్వామిని చూస్తూ ఇటు పక్కనే ఉన్నటువంటి గర్భాలయంలోకి వెళ్ళిపోతే మనకి పాదుకా దర్శనం జరుగుతుందన్నమాట. ఇక నిర్గుణ పాద దర్శనం చేసేసుకోండి. ఇదే నిజమైన ఫోటో. ఇక కల్లేశ్వర టెంపుల్
శని మహాదేవ్ టెంపుల్ని దర్శించుకుంటే మన గానగాపూర్ యాత్ర పూర్తి అవుతుంది. వెళ్ళి చూసేద్దాం రండి. కల్లేశ్వర టెంపుల్ అనేది శివుడి గుడి అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి శివుణ్ణి సాక్షాత్ నృసింహ సరస్వతి వారు ఆరాధించేవారు. ఇది పురాతనమైనటువంటి ఆలయం అని చెప్తారు. ఇక్కడ శని దేవాలయం కూడా ఉంది కాబట్టి అవసరమైనటువంటి పూజా సామాగ్రి కొనుక్కోవడానికి అనేక దుకాణాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత 3 ముఖ్యమైన ఆలయాలను సందర్శించాలి. ఒకటి పంచముఖ విఘ్నేశ్వరుడు, తరువాత మనం శనేశ్వరుడు, చివరిగా కల్లేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. పంచముఖ గణేశుని దర్శించుకోండి. పంచముఖ గణేశుడి ఆలయం పక్క నుంచి వెళ్తే మనకి శనైశ్వర ఆలయం వస్తుంది. అది కూడా దర్శించుకొని తర్వాత కల్లేశ్వరుని దర్శించుకుందాం. ఇప్పుడు మనం దర్శించుకునేది స్వయంభూ శనైశ్వరుడు అన్నమాట. ఈ స్వయంభూ శనైశ్వరుని ప్రార్థిస్తే శని ప్రభావం పోతుంది అని చెప్తారన్నమాట. మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఇక తైలాభిషేకం చేయించుకోవాలనుకున్న వారు ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి శనైశ్వర విగ్రహానికి ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారి ద్వారా చేయించుకోవచ్చు. ఇక సాక్షాత్ నృసింహ సరస్వతి వారిచే పూజింపబడినటువంటి కల్లేశ్వర లింగాన్ని దర్శించుకుందాం రండి. సో ఇది గానగాపూర్ పూర్తి సందర్శన అన్నమాట. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్స్ టార్గెట్ 100గా పెడుతున్నాను ఈ వీడియోకి. దయచేసి సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.